మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. ఈ చిత్ర నిర్మాణంలో పక్షులకు గాని జంతువులకు గాని ఎటువంటి హాని జరగలేదు. ఈ చిత్రంలోని పాత్రలు గాని సన్నివేశాలు గాని ఎవరినీ ఉద్దేశింపబడినవి కావు, కేవలం కల్పితం. निम्बवृक्षस्य मूलाधिवासात् सुधास्राविणं तिक्तमप्यप्रियन्तम् तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं सायिनाथम्. ఇదే ఇద్దరి భయంకరమైన వ్యక్తుల మధ్య యుద్ధం మొదలవటానికి వేదిక. ఆ వ్యక్తులు వీరే. సూరి 2వ తరగతి, వయస్సు 10. వర వయస్సు 8, 1వ తరగతి. వాళ్ళిద్దరి మధ్య తగువ రావటానికి కారణమైన ఆట, ఇంకా ఒలింపిక్ గేమ్స్లో పెట్టని ఆట తొక్కుడు బిల్లాట. అదండి కారణం. తనను ఓడించాడని కోపంతో తన నిక్కరలాగిందని సూరి, నిక్కరలాగినంత మాత్రాన నా చేతి మీదే కొడతాడా అని వర. ఇద్దరూ ఒకరి మీద ఒకరు పగ పెంచుకున్నారు. అప్పటి నుండి ఎవరు ఎవరికి దొరుకుతారా అని పొద్దున్నే పేపర్ కోసం ఎదురు చూస్తున్న తాతయ్యలా చూస్తూనే ఉన్నారు. వరలోని పగ చల్లారకముందే మంచి మార్కులతో సూరి మరో మెట్టెక్కాడు. సూరిలో ఆనందం, వరలో రగిలే జ్వాల. ఇది చల్లారాలంటే ఎలా? ఎదురు చూస్తూనే ఉంది. అంతే, ఛాన్స్ వచ్చేసింది. అదేంటో చూడండి. చూసారా, వరకి వయసు పెరిగింది. వయసుతో పాటు పగ కూడా యూరియా వేసిన మొక్కల ఏపుగా పెరిగిపోయింది. ఇక్కడ డాన్స్ చేస్తున్నది ఎవరో కాదండి బాబు, మన వరే. ఇంత ఆనందంగా డాన్స్ చేస్తుందంటే కారణం ఏమై ఉంటుంది? సూరిగాడు దొరికిపోయాడనమాట. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. కాస్త ఓపిక పట్టండి. అదండి విషయం. సూరి పరీక్ష తప్పాడు. ఈ ఇద్దరి మధ్య సమరం ఎప్పుడు ఎలా ముగుస్తుందో చూద్దాం.
ఏమయ్యా ఎంతసేపు అయ్యా స్నానం? ఆడోళ్ళు కూడా ఇంతసేపు చేయరు. ఏడ్చేవాలే కానీ సీనియర్ లేచాడా? వాడు లేవడం అయ్యింది, బయటికి వెళ్ళడం కూడా అయింది. ఆడు ఏడన్నా పాస్ అవుతాడా? ఎప్పుడైనా చదివితే కదా వాడు పాస్ అవ్వడానికి. ఎంతసేపు వాడి గాలి తిరుగుడు వాడును. మీరెంతసేపు స్నానం చేస్తారండి? ఆదివారం శుభ్రంగా తోముకోనివ్వా. 20, 21, 22, 23, 24, 25. నువ్వు వస్తావనే దొంగ సచ్చినోడా చిన్న పెద్ద తేడా లేదేంట్రా? అంకెల్ లెక్కెడితేకి వయసుతో పన్నెంటే రత్నం. ఏంట్రా సొంత పిల్లని పిలిచినట్టు పిలుతున్నావు? ఉండు మా ఆయనతో చెప్తా. ఆయనకే రత్నం. ఎంత మాట అన్నావురా ఎదవా? ఉండు మీ అందరి సంగతి చెప్తా. ఎదవల్లారా సత్తిగా లెక్క మర్చిపోయారా? అవునరా, ఎక్కడ దాకా మర్చిపోయారా? ఏమరా? సర్లే మళ్ళీ మొదటి నుంచి లెక్కెడదాం. 1, 2, 3, 21, 22, 23, 29, 30, స్నానానికి వచ్చారా? చెరువుకు స్నానానికే వస్తారా వెధవా? అవునరా, ఉదయాన్నే లేచి ఏదైనా పనికొచ్చే పని చేయక ఈ అంకెలు లెక్కట్టడం ఏంట్రా వెధవల్లారా? చిన్నగా ఉన్నప్పుడు మా సత్తిగడు అంకిల్ ఎక్కడితో మర్చిపోయాడంట. అందుకే చెరువులో పూలు చేసి లెక్క పెడుతున్నాడు. ఈ మధ్య మీకు వెతకారం బాగా ఎక్కువైందిరా. ఏదో కారంలే, మీరు వెళ్ళి పని చూసుకోండి. పుట్టకొస్తే అక్షరం ముక్క రాదు కానీ ఆ పనికి మాల విధం సుడిగాడిని చూసుకొని నీకు బాగా బలిసిందిరా. పంతులు గారు మూసుకొని పని చూసుకుంటారా ముట్టుకోమంటారా? ఆ పని మాత్రం చేయకరా, అసలే మడిలో ఉన్నాను. అందుకే వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నువ్వేంట్రా ఎక్కడ మానేసావు? అదే లెక్కడతారా? 5. నేనే గెలిచాను రా. ఏంట్రా నువ్వు గెలిచింది? నీ బొంద. నేను గెలిచాను రా. ఎలా గెలిచింది బే? మనం 12 కాసినేమో నేను 100 లెక్క పెట్టే వరకు నువ్వు నీళ్ళలో ఉన్నాను. కానీ నేను 35 లెక్క పెట్టే లోపే 30కి వచ్చేసాను. అందుకని నేనే గెలిచినట్టు. 35 ఏంటి బే? ఎప్పుడో 100 దాటిందిరా. 100 ఎలా చెప్పు? మొట్టమొదట 23 లెక్క పెట్టావు. ఆ పెట్టా. తర్వాత రత్నవల్లి ఆంటీ వచ్చింది. ఆ వచ్చింది. అప్పుడు మళ్ళీ 52 లెక్క పెట్టారు. ఆ పెట్టా. పంతులు వచ్చినప్పుడు మళ్ళీ 35 లెక్క పెట్టారు. ఆ పెట్టాను. మొత్తం అన్ని ఎన్నిరా? మొత్తం 10. తీరా మొదటి నాలాంటి వాడితో పెట్టుకో. ఇది ఎదవ తెలియదట్లని మన దగ్గరే రా. ఆ వరం ముందు మాత్రం తుస్సే. అవునరా. దాని బొంద. అది ఏమన్నా పెద్ద పిస్తానా? పదండ్రా దాని సంగతి ఏంటో తెలుస్తా. అరే ఇంతగా పూజారేట్రా? మీరు ఎప్పుడు చేస్తారా మీ పిండాకుడు కాకులు తీరా? నా పల్లారా సుంఠల్లారా. ఆట మొదలైంది. వరా, సునీత, సరోజ ఆటలో పాల్గొన్నారు. ముగ్గురు పరిగెడుతున్నారు. ఒకరిని దాటి ఒకరు ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వర అందరినీ దాటుకుని ముందుకెళ్ళిపోతుంది. వర ముందుకు దూసుకెళ్తుంది. వర ముందుకెళ్తుంది. సూర్య కుట్టేశాడు. వర బురదలో పడిపోయింది.
నేనే గెలిచాను రే సతిగా ఏట్రా ఈ తింగర్ లక్ష్మిని ఫస్ట్ రాకుండా ఆపాను రా. అదిరా సూర్యుడు అంటే చూడరా. పడింది రా అబ్బా కరెక్ట్ ప్లేస్ లో పడ్డావే. ఒరే సూరిగా దొంగ సచ్చినోడా పోరంబోకు ఎదవా నీ అమ్మ కడుపు కాలా. పోవే. సూరిగాడిని అలా ఇలా కాదే, వాడిని ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. ఇది విజయశాంతి లాగా శబదాలు చేయడం తప్పించి ఏమీ చేయలేదు. ఒకవేళ చేసినా వాడు ఊరుకోడు. ఊరుకోడా? చూస్తూ ఉండు, నేను చేసే పనులకి అవమానంతో ఊరేసుకొని చస్తాడు. వాడి శవం చూసి మనం ఆనందంగా సంతోషంగా పండగ చేసుకుందాం. చెప్పడానికేనే కబుర్లు. నేను ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా చెప్తాను, కానీ చెప్పినవన్నీ చెయ్యాలి కదా. మీరు నన్ను అనుమానిస్తున్నారా? చూడండి, ఈసారి నేను కొట్టే దెబ్బకి వాడు బతకలేక చావలేక గిలా గిలా కొట్టుకొని చచ్చిపోతాడు. ప్రతిరోజు పడతావు ఎందుకే ఎందుకే ఆహా ఎందుకే నువ్వెంత పీక్కున్నా భయపడను తెలుసుకో తెలుసుకో నువ్వు తెలుసుకో. శ్మశానాల కాపరి ఉంటాడు పోస్తరు, సూపర్ గా ఉంటుంది మీసంటే పంపరు. రంగావాణి గండిపోతుంది సిగ్గులేని చింపాంజీ. అయ్యా, మన గ్రామ కట్టుబాట్లకు విరుద్ధంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారయ్యా. ఇద్దరు ప్రేమించుకున్నారా? అవును, ప్రేమించుకుంటున్నాం. ప్రేమించడం తప్పని ఏ చట్టంలో లేదే. కానీ ఇక్కడ ఉంది. ఈ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష తప్పదు. అయ్యా, పసివాళ్ళయ్యా, ఏదో తెలియక తప్పు చేశారు, క్షమించండి అయ్యా.
వ్యక్తులు బట్టి విన్నపాలు బట్టి న్యాయం జరగదు. ఇంతకీ నువ్వెవరు? వీడి తండ్రినయ్యా. నీదే ఊరు? ఏ ఈ ఊరు అమ్మాయిని ప్రేమిస్తే శిక్ష పడుతుందని తెలీదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు ప్రేమించావు? ప్రేమ దేనికి భయపడదు. భయం లేనప్పుడు శిక్ష పడుద్ది. శిక్ష తప్పదు. రాజులు వాళ్ళిద్దరికి గుండు కొట్టించు. వాణ్ణి ఊరు చివరి దాకా తరిమి తరిమి కొట్టు. అయ్యా వరా ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావే? సుబ్బులింటికి వెళ్తున్నా. దానికి పని లేదు, నీకు పని లేదు. కోపానికి ఏం తక్కువ లేదు కానీ ఇదిగో 100. అమ్మా 100? ఇదిగో నీకోసం కాదు కానీ వెళ్ళి కోడి మాసం ఎట్రా. అమ్మ ప్లీజ్, ఎప్పుడు చికెనే కదా, ఈసారి మటన్ తిందాం. మటన్ తెస్తే మీ అయ్యగారు తినగా మిగిలింది. నీకు నాకు మూతి నాక్కోవడానికి కూడా సరిపోదే. అబ్బా, వెళ్ళి అమ్మా. కోడి మాసం ఎట్రా. ఇవన్నీ నాకేం చెప్తున్నావు? నాన్నకు చెప్పుకోవచ్చుగా. ఈ 100 మీ అయ్య చేతిలో పెడితే వచ్చేది కోడి మాసం కాదే, అందరూ ఏరిపారేసిన బొక్కలు. ఎల్లు అబ్బా, వసాయి తొందరగా తీసుకురా, మసాలాలని నేను ఊరుంచుతాను. రాంబాబు గడేడి ఈరోజు నాతో పందెం కాస్తానన్నాడు రా. ఎక్కడ పోయాడు రాడు? ఎందుకురా బాబు నా దోలు తీర్చేస్తావు? నీతో పందెం కాసిన ప్రతిసారి మాకు బొక్కెడిపోతుంది. కానీ రే ఏదో రోజు మాకు ఖచ్చితంగా వస్తారా, అప్పుడు చూసుకుంటారు నీ సంగతి. రే మీరు నాతో పందెం గెలవాలంటే మీరు ఇంకో జన్మ ఎత్తాలరా. ఒరే ఓ రెచ్చిపోకరా రే, నేను ఓడెత్తాకి ఎవడో ఖచ్చితంగా వస్తాడరా. కోడిదాని కాదురా, దమ్ముంటే నాతో పందెం కాదు. ఎందుకోరా వీటితో పందెం కాసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకో. వేడి బాగుందా? ఈయనెప్పుడు గెలనిచ్చానని వేసుకుందావా పందెం? చూసుకుందా పందెం ఎంత? ఇదిగో 100. నీకెక్కడది 100? నీకెందుకురా, ఇదిగో 100. ఈ పందెం గెలిచి కోడి కాదురా మేకం తింటా. నాకు కోడిని కాదే, అత్త చేతులు దెబ్బలు తింటావు. ఈ వరం ఓడిపోవడమా? తప్పు త్వరగా కానివ్వరా, ఇక్కడ మేక వెయిటింగ్. పందెం ఏంటో నువ్వే చెప్పే. 100 అంకెలు లెక్క పెట్టేదాకా నీళ్ళలో మునిగి ఉండాలి, ఓకేనా? ఓకేనే. ముందు లేస్తే 100 నాది, లేకపోతే 100 నీది. సర్లే తీరా. సరే, నీ 100 ఏది? చేస్తున్నా ఈ 100 నాదివే. ఏబ్బా ఇదిగో. సరే రే, ఈ 2 జాగ్రత్తగా దాచిపెట్టు. సే నోట్ ఒకటి లెక్క పెట్టు, సరేనా? నీ 100 గోయిందా? నోర్మి సే లెక్క పెట్టుకోవే. ముందు పని చూడరా. 1 2 3 4 5 6 7 8 లెక్కరా. ఏంట్రా నీ బాధ? మన పందెం 100 అంకెలు లెక్క పెట్టడం మాత్రమే. నాకు ఇష్టం వచ్చినప్పుడు లెక్క పెడతాను. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా ఉందంటావు. అంత లేదు, వెళ్ళే. ఖచ్చితంగా అంటావు. ఒక్కసారి వెనక్కి చూడు నీ అమ్మ. వరా ఏం చేస్తున్నావే? నేను స్నానం చేశాను, రెడీ అయ్యాను, మసాలాలు నూరుకొని నువ్వు కోడి తెస్తావు కదా అని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మో వచ్చేసింది డబ్బులు. ఆగవే ఆగవే. అమ్మ నువ్వు వెళ్ళవే, ఆగవే. ఏవే డబ్బులు తీవే, పట్టుకున్నానత్త తీవే, బడికి డబ్బులు కొట్టేద్దాం ప్లాన్ చేస్తాం. కోళ్ళు విసిరావే, చక్కగా కూర వండి పెడతాను అంటే చెరువు కాడికి వచ్చి ఏం చేస్తున్నావే? కోళ్ళు చెరువులు అమ్ముతున్నారా? కాదత్తా, నువ్వు ఇచ్చిన 100 నాతో పందెం కాసింది, ఓడిపోయింది. 100 పోగొట్టావా? అది కాదమ్మా, ఈ 100కి ఇంకో 100 వేసి మేక మాంసం తెద్దామని పందెం కాసాను, అంతేనమ్మా. అది
మామిడికాయలు దొంగతనానికి. అమ్మో మామిడికాయలు దొంగతనానిక? ఏం పర్లేదులేవే, నేనున్నానుగా. అంతేనంటావా? అంతేలే, పదా. సర్లే పద. సరు ఏంట్రా సరు ఏంట్రా నీ గోలేంటి? ఎవడ్రా నువ్వు అసలు? నేనెవరంటావేంటి సర్రు? నీలకంఠం గారు లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండా? అవును, రాజు నన్న రైట్, నేను లెఫ్ట్. సర్రు సర్రు ఏంట్రా? ఏదో నీ సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు. నువ్వు ఒప్పుకుంటే అదే కదా సర్రు. నీ అబ్బా నీ బండ మొహానికి నేను కావాలరా? కొత్త బట్ల చెప్తా. ఏంట్రా సూరిగా కొత్త బట్ల? ఓ తెగ చూసేసుకొని మురిసిపోతున్నావు. కాదే పాత బట్టలేనే, కానీ కొత్తగా చూసుకుంటున్నాను. నేను ఎట్టా చూసుకుంటే నీకెందుకే వరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. సే నా పళ్ళు కోల్గేట్ తో తోముకుంటానే, నీ దెబ్బకేమీ రాలవే వరలక్ష్మి. రేయ్, నా పేరు సరిగ్గా పలకలేదనుకో పళ్ళు రాలిపోతాయి ఎదవా. ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నా గురించి తెలుసు కదా, చంపేస్తాను ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే. పోవే ఇక్కడి నుంచి, ఎదవగ్గాల నువ్వుని. ఏంటి ఏంట్రా అసలు? ముట్టుకుంటున్నావు నా ఏంటి? ఇష్టం, ఈ ముట్టుకుంటారు. ఏంటే నీ గొడవ? ఈ రోజు వాడు పుట్టినరోజు, ఈ రోజైనా వదిలేవే వాడిని. పుట్టినరోజా? పుట్టెన్నాళ్ళైందేంటి? ఎన్నాళ్ళైతే ఏంటి, నా కొడుకు నీకన్నా పెద్దవాడు, బుద్ధిమంతుడు, అందగాడు, ఇంకేం కావాలి? బుద్ధిమంతుడా? అత్త, వీని చూసి మోసపోకే, ఇడు పెద్ద ముదురు. ఊరుకోవే, చెప్పావు గాని. అస్తమాను దీనికల్ నా మీదనే దిష్టి తీవే ముందు అర్జెంటుగా. పెద్ద దిష్టి గుమ్మడికాయలో ఉన్నాడు వీడి దిష్టి. మరి కొట్టు మళ్ళీ. నువ్వు ఉండవే, నన్ను కొడతావేంటి? ఆ అత్తి వర చేతిలో 4 తన్నులు 4 తిట్లు తింటూ ఉండాలని బాగా ఆశీర్వదించు. చూడమ్మా దీని మాట ఏంట్రా? విని నీ ఏంటి? కొట్ట మళ్ళీ. ఆ, ఏంటి ఏంటి? రెచ్చిపోతున్నావు? మీదకి వస్తావేంటి? ఏంట్రా? ఓ, ఏం పోవే, చేస్తావు? పో. ఓయ్ నా షర్ట్ పట్టుకుంటావేంటి? షర్ట్ వదులు. వదలను. ఏం చేస్తావు? అమ్మా చూడవే, నా షర్ట్ కూడా పట్టుకుందే. రాని దాన్ని నిన్ను కలిపి తంతాను. ఒసే కొత్త షర్టే, ప్లీజ్ వదిలేవే, నీకు ఒక దండం పెడతానే. అల్లారా దారికి. ఒసే నేను ఇంత ఖరీదైన బట్టలు వేసుకున్నాను, కుల్లే నీకు. ఈ షర్ట్ ఎంతో తెలుసా? 1000 రూపాయలే. ఈ ప్యాంట్ ఎంతో తెలుసా? 2000. ఇంత ఖరీదైన బట్టలు ఎప్పుడైనా కొనిచ్చాడా మీ బాబు? ఎల్లి అడగవే కొనిమ్మని. ఎత్తవ మొహం వేసుకుని పోవే పో. ముష్టి 3000 రూపాయలు బట్టలు వేసుకుని ఓ తెగ ఫోజులు కొడతావేంట్రా? అప్పుడెప్పుడో నా చిన్నప్పుడే వేసుకున్నా. ఎలహే, ఎప్పుడో కాదే, దమ్ముంటే ఇప్పుడు వేసుకుని చూపించవే ఇలాంటివి. వేసుకుంటాన్రా. మా నాన్న అడిగితే చిటికెలో కొని తీసుకొస్తాడ్రా. అబ్బా చే అవునా? ఎల్లి అడగవే మీ నాన్నే. ఇక్కడ అడుగుతాన్రా, ఎల్లేసుకొని వస్తాను. తెగ ఊపేసుకుంటుంది. అమ్మా అమ్మా, ఇది ఇంత గట్టిగా అరుస్తోందంటే ఎవరితోటో గొడవ పడే ఉంటది. అమ్మా ఏటి అరుపులు? నాకు అర్జెంటుగా 3100 రూపాయలు పెట్టి నాకు కొత్త బట్టలు కొనిచ్చేయాలి. ఏటి 3100 రూపాయలు పెట్టి అర్జెంటుగా నీకు కొత్త బట్టలు కొనియాలా? ఎందుకో? నేను ఆ బట్టలు వేసుకొని ఒకడికి చూపించి నొక్కసంతో తీర్చుకోవాలి. సస్తున్నాను కదే నీతోటి. మగ పిల్లాన్ని రా దేవుడా అన్నాను, మగ కూతుర్నిచ్చాడు నాకు. అమ్మా ఏటే గొడవ? ఏడు జరిగిందే? అర్జెంటుగా నీ కూతురికి 3100 రూపాయలు పెట్టి కొత్త బట్టలు కొనియాలంట. అవి కట్టుకొని ఎవరికో చూపించి కసి తీర్చుకుంటదంట. దీంతో గొడవ పడితే నువ్వు ఎవడుకుంటది? సూర్యగోడికి తప్ప. ఆడే దీన్ని ఏదో అని ఉంటాడు. ఆడు దీన్ని అంటం కాదు, ఇదే ఆడేదో అని ఉంటది. వాడిని నేను అనలేదమ్మా, వాడి నన్ను తిట్టాడు. ఇదిగో ఆడి సంగతి నాకు తెలిసే, ఆడు చాలా మంచోడు. అయినా నువ్వెవరినైనా అనాలేమో గాని నేను అనే ధైర్యం ఎవరికుంది ఇక్కడ? వాడిని నా ముందు పొగడద్దు, నా కోపం వస్తుంది. వస్తది 2 తగిలిస్తే తిక్క కాస్త కుదురుద్ది. ఏటా నీ గోళ? ఇప్పుడు నీకు బట్టలు కావాలి అంతే కదా? నేను నీకు 10,000 రూపాయలు పట్టు చీర కొనిస్తానే. నీ ఇట్టం ఎవడికి ఎలా చూపించుకుంటావో చూపించుకో. అబ్బా నాన్న, నువ్వు ఎంత మంచోడి తెలుసా? మరి ఎప్పుడు వెళ్తున్నావు కొనుక్కోడానికి? నీ పెళ్లి కుదిరినప్పుడు వెళ్దాం. ఏంటి పెళ్లి కొంటావా? ఇగా బట్టలు చెప్పులు అన్ని కొత్తయే. ఏటి ఇప్పుడు కొనవా? చూడమ్మా, రేపే నీ పెళ్ళి అయితే ఇయ్యాల అన్ని కొనేస్తానమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకోయమ్మా. మరి నన్ను వస్తాను. ఎక్కడికో? తల్లి మాలొచ్చమ్మని పలకరించి వచ్చేస్తాను. ఇప్పటికే లేట్ అయిపోయినది. తెల్లారింది. ఈ జన్మకు మారాడు కదా. ఒరే సూరిగా సచ్చినోడా, నీ జిమ్మడిపోను. మాకు బట్టలు కొనుక్కునే దిక్కు లేదారా? మీరు పెద్ద జమీందారులు, మరి తొక్కలో 3000 రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్లా ఫోజ్. మరి నీ ఎదో మొహం పాలమ్ముకునే మొహం నువ్వును. నేను చిటికేస్తే రేపి పాటికి 30,000 పెట్టి మా నాన్న బట్టలు కొంటాడ్రా. కొంటాడంటావా? అయినా పర్లేదులే. ఏంట్రా చూపు? నన్ను
ఈ వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? పోరం ఏంటి దిష్టి బొమ్మ దగ్గర నువ్వేం చేస్తున్నావు? ఇది బొమ్మంటే సూరిగాడు. సూరిగాడా? సూరిగా చచ్చాడే సూరిగాడు. సూరిగాడు ఇక్కడ కదే అక్కడున్నాడు చూడు. అక్క మీ నాన్న పొలంలో బాంబులు పెట్టమని పంపించాడు అక్క. ఇప్పుడు చూడరా సూరిగా. పిచ్చమోహ పిచ్చెక్కిందట మీ అందరికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు అలా నవ్వుతున్నారు? ఒరే సూరిగోయ్, ఎవడరాడు? ఏం జరిగిందిరా? ఒక్కసారి నీ షర్ట్ వేసుకుని పోపడికి ఎంత పని జరిగిపోయిందిరా. చూడు ఈ పని జరిగిపోయింది. దీనమ్మ జీవితం ఎంత పని చేసేది ఇది. ఒరే సూరిగా, ఈ రోజు నీ షర్టే చిరిగింది. ఏదో రోజు నువ్వు చిరిగిపోతావు. రేయ్, అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావురా? ఇప్పుడు జరిగిపోద్దని తెలియక. షర్ట్ బాగుందని వేసుకుంటే ఇలాగే ఉంటదిరా. ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించాలరా ఎద్దవ్వా. ఏ విషయమే? అదేనమ్మా, సుగుణ లేదా రాముతో పట్నం వెళ్ళి సినిమాలు షికార్లు తిరుగుతుంది. ఎవరు చెప్పారే నీకు? రత్తాలు చెప్పిందమ్మా. సరేలే, ఇవన్నీ మనకెందుకు. అమ్మా పాలు ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి. ఏంటెవరా సంగతులు? సరేగానమ్మా. ఏంటి వానక్కేదో చెప్తుంది? ఏముంది, వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి. మీకో విషయం చెప్పనమ్మా, మగవాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారు. మరి ఆడవాళ్ళు ఈ చెవుతో విని నోట్తో వదిలేస్తారు. బాలే చెప్పావే. సరేగానమ్మా, నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. అయ్యగారు చెప్పండి. ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో? అది ఏం లేదయ్యా. పర్లా చెప్పు. అది ఏం లేదయ్యా. పర్లేదు చెప్పవే. అది మగాళ్ళు ఈ చెవుతో విని ఈ చెవుతో వదిలేస్తారయ్యా, కానీ ఆడవాళ్ళు మాత్రం ఈ చెవుతో విని ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా. ఏమన్నా కొనుక్కోపో. సరేనా రాజులు, బండి తీయమను. ఏంట్రా రే, వరలక్ష్మి ఏమన్నా కనిపించిందా? నాకు ఇప్పుడు అది తప్ప ఇంకేం కనపట్లేదురా. దేని గురించి చెప్తున్నావురా? రే, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా, ఇక్కడే డెలివరీ అయిపోతుంది. డెలివరీ ఏంట్రా? అదేరా అర్జెంట్. చెత్తనా కొడుకు, ఎప్పుడు అదే నీకు. రే, ఆ వరలక్ష్మి నా కాలు కాల్చిందిరా. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందిరా? ఏం మాట్లాడుతున్నావురా? నా పగా ప్రతీకారం తీసుకుంటాను రా దాని మీద. అద్దరా ఇది సాగు. అరే జరగరా. రే సూరిగా, ఆ వరలక్ష్మితో పెట్టుకున్నావు, సంకనాగిపోతావు పోరా. ఉండు, ఇక్కడికి వెళ్తున్నావే. పారిపోతావే ఈరోజు నువ్వు. నా సైకిల్ వేసి తొక్కిచ్చేస్తానే నిన్ను. ఇంత ధైర్యమే నీకు? నా కాలే కాలుస్తావా? ఎక్కడికే పోతున్నావు? నమస్తే. ఏం సూరి ఇలా వెళ్తున్నావు? పాల డబ్బులు తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా. సరే, రేపు మన ఊళ్ళో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నావు. సరేనే. అమ్మో, రక్తదానమా? మన ఊళ్ళో కాస్త కోస్త చదువుకున్నాడు నువ్వే కదా, కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. సరే, ఏంటి అటు చూస్తున్నావు? నేను చెప్పేది వింటున్నావా? ఏం లేదే, వింటున్నానయ్యా. సర్లే, మీ ఆయన ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు. పంపించేస్తానండి. మర్చిపోకు, సరేనా? సరే, మీరు ఎక్కండి. ఉంటానే. ఉంటాను. జాగ్రత్త. చూడాల్సి. అమ్మో, ఈ పెట్టి పరిస్థితుల్లో రక్తం వేయకూడదు. నీలకంఠానికి తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లో పోసిస్తాడేమోనే. అవునే, మన రక్తం మన ఇష్టం. ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. నేను మాత్రం ఇవ్వను. అదేంటి అలా అంటావు? రక్తం ఇస్తే తప్పేంటి? రక్తం ఇవ్వడం తప్పు కాదే, నాకు భయం అంతే. ఎందుకే భయం? నాకు ఇంజెక్షన్ అంటేనే భయం. అలాంటిది చేతికి సూది గుచ్చి 10 నిమిషాలు ఉంచడం అంటే అమ్మో, నా వల్ల కాదు. నిజమే, నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది. అవును, అందరం మానేద్దాం. వద్దొద్దు, అందరం వెళ్ళడం మానేస్తే
అనుమానం వస్తుంది. పైగా నేనే కారణం అనుకుంటారు. మీరు వెళ్ళండి. మరి నువ్వేం చేస్తావు? నేనా ఇంటికెళ్ళి పడుకుంటా. ఈ ఫ్రూట్ ఇస్తే తాగి రక్తం ఇస్తామండి. లేదు, బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం. ముందీరండి. ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. సరేనండి. ఏం సరే అయ్యా వస్తున్నానయ్యా. కొత్త చొక్కా వేసావు, పండగ వాతావరణం సృష్టించావు ఊళ్ళో. అవునయ్యా, ఊరంతా పిలిచానయ్యా, టెంట్లు వేయించానయ్యా, ఫ్లెక్స్లు పెట్టించాను, డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా. డాక్టర్ గారు మీకే ఇబ్బంది లేకుండా అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా? ఓకే, మీకే ఇబ్బంది వచ్చినా మా సూరి చూసుకుంటాడు. సూర్యని అడగండి. సూరి చెప్పండి. వీళ్ళకి దగ్గరుండి అన్ని జాగ్రత్తగా మందులు ఇంజక్షన్లు చూసుకోయా. నేనున్నాను కదా. సరే వస్తాను, జాగ్రత్తగా ఉండు. ఏంట్రా కోతులు అన్ని కిలికేస్తావు? అన్ని మనవేగా. మళ్ళీ ఏంట్రా రెండు నీకన్నా ఒకటివి వాళ్ళకిరా మనకు కాదు. తీసుకోండి, వెళ్ళండి. రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టిగేం లేదురా. అదిగో వస్తున్నారు చూడు. వస్తున్నారా? ఇద్దరు వచ్చారు బానే ఉంది కానీ మనం అసలు కోతేదిరా. వాళ్ళని అడుగు. ఏదమ్మా అది? అది రాలేదు. ఎందుకు? అమ్మో, దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట, అందుకే రాలేదు. సూదంటే దానికి భయం అంట. అంటే దాని సంగతి మనం చూడు. రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంట్ గా లాగండి రా. రండి. నేను రాను, నేను రాను. అత్త అత్త. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? ఏం లేదత్త, మన నీలకంఠం బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. మన వరాన్ని తీసుకెళ్దామని వచ్చాను. చాలే, పొద్దు నుంచి జ్వరం వచ్చిందని ఒకటే మూలుగుతూ పడుకుంది. ఇది మన వరా అత్త? మరేరా, నేను ఇంకా మన ముసలిది అనుకున్నాను అత్త. టాబ్లెట్లు ఏమన్నా వేసారా? వద్దు, అదే తగ్గిపోద్దులే అంటుంది. అలా వదిలేకూడదు అత్త, సూది మంది వేయించాలి. నేను చూస్తాను కదా. చూద్దాం అత్తో. అబ్బో చాలా గట్టి కాలుతుంది అత్త, అర్జెంట్ గా సూది మంది వేయించాలి. నేను ఎలాగైనా తీసుకెళ్తాను అత్త. తీసుకెళ్ళరా బాబు తొందరగా. నువ్వు కంగారు పడకత్త, నేను తీసుకెళ్తాను కదా. రావే. ఏంటి అలా పందులు సూది మంది వేసుకోవాలి, తొందరగా తగ్గిపోద్ది. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. వచ్చిందిరా ఇది. లేపండి, దీన్ని పడుకోబెట్టండి రా. ఎక్కడికి పారిపోతావు? పడుకోండి అది. పడుకోండి. ఏం తింటున్నావు? ఎంత పలిసు ఆని కొడతావు. పడుకో పడుకో పడుకో. పడుకోండి డాక్టర్. డాక్టర్ లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీని రక్తంతో. ఏంటే చిందులేసావు ఇప్పుడు దాకా? ఎదురా బ్లడ్? అది ఇదిగోనే నీ బ్లడ్. ఇదే బ్లడ్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి పంపిస్తున్నావు. వరా ఏంటో పొద్దు నుంచి కనిపించట్లేదు. పండదవా భయపెట్టి చంపాయి కుదరా ఎద్దవా. నన్ను చూసి భయపడతావేంటి సార్? ఏంట్రా నీ బాధ ఏంట్రా బండ సచ్చినోడా? అదే సార్, మన సంగతి ఏం చేసా? ఏంట్రా ఏంటి నీ సంగతి ఏంటి? అదే సార్, మనము లవ్ చేసుకుందామా? నీ అబ్బా ఇంకోసారి కనపడ్డావనుకో చంపేస్తా. ఈడికి ఇలా కాదు. అమ్మా వాడిని జుట్టు పట్టుకుంటే నువ్వు కూడా వాడు జుట్టు పట్టుకుంటావా? వాడు మగాడే. చెట్టంత మగాన్ని పట్టుకుని తంతుందత్త. నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదంటే? ఆడ మగ తేడా లేకుండా మగాడితో గొడవలకు వెళ్ళిపోతావు. ఇంకోసారి ఇలా చేసావంటే ఇంట్లోంచే కాదు ఈ ఊళ్ళోంచే పంపించేస్తా. నేను తిట్టాలనిపిస్తే ఇంటికి ఇలా తిట్టు, అంత కోపం తగ్గకపోతే కొట్టు. అంతేకాని ఈ ఏదో మాత్రం ఇంకా నీ మొహానికి పరువు తక్కువైంది.
ఒరేయ్ ఇంకోసారి నువ్వు దాని జోలికి వచ్చావంటే మర్యాద దక్కదు. అది నా జోలికి వస్తుంది నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దాని జోలు రావద్దు, సరేనా? అలాగే అను తన్ను పదవే, పద. పోవే, దిక్కుమాలిన దానా అని. పండమాట వేసుకుని ఎలా? సూరికాన్ని ఏదో ఒకటి చేయాలి, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ వాడిని ఏదో ఒకటి చేసి తినాల్సిందే. చెప్పిందే పదే పదే చెప్పకే, వింటుంటేనే విసుగొస్తుంది. ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టమ్ ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పనే. ఏదైనా కొత్తగా ఉండి చెప్పు. రౌడీలతో కొట్టిస్తే? మనుషులు పెట్టి కొట్టిస్తేనా? మనం ఆలోచించే పద్ధతి ఏం బాలేదే. సూరిగాని దెబ్బ తీయాలంటే మనం కూడా మగాళ్ళ ఆలోచించాల్సిందే. నాకు ఒక ఐడియా వచ్చిందే. చెప్పండి. అది ఎక్కడికి వెళ్ళింది? ఇదిగో. ఏంటి ఇది? నువ్వే కదే మగాళ్ళ ఆలోచించాలన్నావు, అందుకే ఇదంతా. అవునే, కరెక్ట్ గా చెప్పావే. తీసుకోండి. ఇప్పుడు సూరిగాడి గురించి ఎందుకే? మంచి మూడ్ లో ఉంటే అసలు సూరిగాడి గురించే మ్యాటర్ అంతా. సూరిగాడు అంటావేంటి? చంపేస్తాను నిన్ను. ఇప్పుడు సూర్యగాడు నిజంగానే అక్కడుంటే ఏం చేస్తావే? సూరిగాడు అంటే అక్కడ ఉన్నట్టే ఉంది. నా కళ్ళకి అలానే అనిపిస్తుంది. ఇదేదో చాలా బాగుంది. భలే వర్కౌట్ చేసావే. ఇప్పుడు చూడవే నా సూరిగా. సూరిగా అసలు ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి? అయినా అనుకోవడానికే ఉందిరా. నువ్వేనా పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఎదవ ఫీలింగ్ ఒకటి, ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు. అయినా చూపేంట్రా? నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది. అయినా నిన్ను కాదురా సూరిగా, ఆ ముసల్దాన్ని అనాలి. అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా? ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి. ఇదేంటి మా అమ్మ కూడా ఇక్కడే ఉంది. ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది. కనపట్టమేంటే నీ బొంద? నిజంగానే వచ్చాను. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ నువ్వేంటి ఇక్కడ? మహారాజులు కాదురమ్మ అన్నయ్య. నీతో సస్తున్నాను కదే. ఏం చేస్తావో ఏమో. అరే కళ్ళు కూర్చోసావు ఇక్కడ. నాన్న నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ అక్కడ ఉన్నాను కదా, ఇక్కడ ఉన్నావేంటి? సై ఏమయ్యో, ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? కళ్ళు దాగేదాకా వచ్చిందయ్యా. నువ్వుకెళ్తావమ్మా? అవునండి, బాగుందమ్మా. బాగున్నాను కళ్ళు. నా బంగారు కర్మ. ఏమయ్యో, నేను చెప్పింది ఏమైనా వింటున్నావా లేదా? ఇది కళ్ళు దాగేదాకా వచ్చింది. వినపడుతుందా నీకు? ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది. ఈ చేసే పనులు మాత్రం కనపడవు. ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెళ్లి చేసాయి. శుభ్రంగా కాపురం చేసుకో. లేదు, పెద్ద తాగుబోతే ఎగ చేస్తావా? ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు. లేకపోతే ఇంకొన్నాళ్ళు అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు. ఇంకేం మాట్లాడుకో. ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి, మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చూడమని చెప్పు. పెళ్లి చేసి పంపిద్దాం. వినపడిందా? వినపడిందా? ఏ నిర్ణయం తీసుకున్నావు అత్త? కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అత్త. అర్జెంట్ గా దీన్ని పెళ్లి చేసే అత్త. ఊరికి పట్టిన దరిద్రం మొత్తం నీ దుంపదగా నువ్వు కూసవే. ఒరేయ్ నీకు దండ పెడతా, నువ్వు వెళ్ళరా బాబు. అబ్బా వెళ్ళరా, వెళ్ళరా బాబు, వెళ్ళు. ఏదే నువ్వు మళ్ళీ కూర్చున్నావు? లేవే, పద లోపలికి పద. అరే, నువ్వు లోపలికి రావే. బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను. దొంగ మొహన్ దానా. 10 మందిలో పరువు తీయడానికే నా కడుపును పుట్టావంటే చిచి, నీకు నీ అబ్బకి ఎవ్వరు చెప్పలేరు. యదవసంత అని యదవసంత. వదినా, నేను అలా బజార్ దాకా వెళ్ళొస్తాను. కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే. ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో? ఫోన్లే వదినా, చిన్నపిల్ల కదా. నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది. కొంచెం చూస్తుండే వదినా. అలాగే వదినా, మీరు వెళ్ళరండి. వరా ఎట్రావే. ఏంటత్తా? ఏంటి రాత్రి కళ్ళు దాగి కోతులకి గెంతావంట?
ఆ సూరిగాడు చెప్పాడా? రాత్రి మీ అమ్మ తిడుతుంటే విన్నానులేవే. ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట? నాకు ఇష్టం లేదత్తా. మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా, లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా? చిన్న పిల్లని కదత్తా, అప్పుడే నాకు పెళ్ళండి. నువ్వన్న మా అమ్మకి చిన్న చెప్పొద్దా? పెళ్ళేటమ్మా, దున్నపోతులా ఉంది. చూడత్తా, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడు. ఊరుకోరా. చేసేసుకోవచ్చు కదే, ఓ పని అయిపోద్ది. మాకు సుఖంగా ఉంటది, ఊరు ప్రశాంతంగా ఉంటది. సత్తిగా నీకు విషయం తెలుసా? ఏట్రది? మన ఊరికి పట్ట దరిద్రం వదిలిపోబోతుందిరా. కుంకుమ పూజలు ఏమైనా చేస్తున్నావు? అబ్బే అదేం లేదురా, మన వరలక్ష్మికి పెళ్లి కుదిరేసింది. అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నారు? అక్కడ నువ్వు ఉండవు కదరా. అక్కడ దాని మొగుడు ఉంటాడు కదరా. మొగుడైతే తిడితే ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు రా, నలుగు తగిలిస్తాడు. ఆనందంతో సంతోషించి సంస్కారంతో నమస్కరించి ప్రజలందరినీ రప్పించి చెప్పబోయేదేమనక, ఆహా శబాష్, మన అందరికీ తెలిసిన శని, మన మధ్య ఉన్న శని, మన కళ్ళ ముందరే తిరగాడే శని తప్పిపోయే తరుణం జరగనుంది. విరగడయే విషయం ముందరుంది. ఆ శనికి, శని చేసే పనికి పాడేద్దాం మంగళం, సర్వమంగళం. మంగళం మంగళం, హే మంగళం మంగళం, ఇదే ఇదే మంగళం, నీకు పెళ్లి చేసి ఇక ఊరి నుండి తరమటం. మంగళం మంగళం, ఇదే సర్వ మంగళం, మాకు పట్టి ఉన్న శని అంతటితో వదలడం. నీ పిచ్చి చేస్తులకి చెప్పేదా మంగళం, నీ పచ్చి బూతులకు పాడేదా మంగళం. నీ పిచ్చి చేస్తులకి చెప్పేదా మంగళం, నీ పచ్చి బూతులకు పాడేదా మంగళం. మంగళం మంగళం, ఇదే ఇదే మంగళం, మంగళం మంగళం, ఇదే సర్వ మంగళం. ఇప్పుడు నీకు ఎలా అంటాడు వస్తాడో చెత్త విని నా విశాల హృదయం తెలుసుకో. గుంటోడో తక తక తా, గుంటోడో తక 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 తా, గుంటోడో గుంటోడో దొరుకుతాడు నీకు, రెండడుగుల సొంతాడే సరిజోడు నీకు. చప్పిడి ముక్కో తక తక తా, ఎముకల డొక్కో తక 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 తా, చప్పిడి ముక్కో లేక ఎముకల డొక్కో తెగపలిసి ముదిరినట్టి ఏ పంది కొక్కో. అలాంటోడే నీకు చిక్కుతాడు, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాడు. అలాంటోడే నీకు చిక్కుతాడు, నీ మెళ్ళో 3 ముళ్ళు వేసేస్తాడు, వేసేస్తాడు. మంగళం మంగళం, ఇదే ఇదే మంగళం, మంగళం మంగళం, ఇదే సర్వ మంగళం. రే రే రే, ఏంట్రా ఇది? శుద్ధి చూసుకోండ్రా. సబాష్. ఒంటికి పట్టిన దరిద్రం పుష్కర స్నానానికి వదులుద్ది, మనసుకి పట్టిన దరిద్రం పూజా పునస్కారానికి తగ్గుద్ది. మరి మన వీధికి పట్టింది కాదు 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 కాదు, మన ఊరికే పట్టింది. దీని పెళ్లితో పట పంచలైపోతి. నువ్వు వెళితే తక తక తా, మాకు పండగే తక 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 తా. నువ్వు వెళ్ళిపోతే ఇక ప్రతిరోజు పండగే, ఈడ విరగ డయ్యిందని చేస్తాము జాతరే. మేళం పెట్టి పిపి పిపి బ్యాండు మేళం పెట్టి డు 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 డు, హే మేళం పెట్టి
వేసిస్తా. నేను ఎవరు చెప్పి నేను వేసిస్తా. తిరగలేదు వేసేస్తా అంతే. నిన్నే కొడతారది. నిన్ను కొడితే నేను కొట్టినరా. నేను చెప్పేది వినరా, ముందు నేను చెప్పేది వినరా. నువ్వు చెప్పేది వేసేస్తా అంతే. వాడు కరెక్ట్ రా. వేసేస్తా. ముందు నేను చెప్పేది వినరా. వినవే, ఏమైంది రేడికి? ఒక పుస్తకం కదా, ఒకసారి వాడు చెప్పేది వినరా. రే, నన్ను కొట్టే హక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా. నన్ను అర్థం చేసుకుంటారా మీరు? వీడేట్రా సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా, మర్చిపోయావా? బాగున్నారా బాబు గారు? బాగున్నాను వీరయ్య, లగేజ్ తీసుకురా. అలాగే బాబు. అక్కడ ఏంట్రా జనం? మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ పంచాయతీనా? పదండి చూద్దాం. ఎరా, ప్రయాణం బాగా సాగిందా? బాగా జరిగింది అన్న. వీళ్ళెవరు? నా ఫ్రెండ్స్, సరదాగా ఊరు చూద్దాం అంటే తీసుకొచ్చాను. నమస్తే. ఏంటకులు జనమంతా? వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు, అందుకే శిక్షిస్తున్నాను. అయితే ఏం చేస్తారు అంకుల్? రాజులు కానీ అయ్యా క్షమించండి అయ్యా. అయ్యా తప్పైంది అయ్యా. అయ్యా అయ్యా అయ్యగారు అయ్యగారు క్షమించండి అయ్యగారు. అయ్యగారు అయ్యగారు వద్దయ్యా. అయ్యా 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 వెళ్ళాలయ్యా. అయ్యా అయ్యా దండం పెడతాను, వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా క్షమించండి అయ్యా. అయ్యా వద్దయ్యా. అయ్యా 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 అయ్యా. వీళ్ళని లోపల తీసుకెళ్ళు. పదండ్రా. లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. అమ్మా. ఏరా నాన్న, బాగున్నావా? ఇప్పుడే వచ్చావా? ఏంట్రా నాన్న ఇలా చిక్కిపోయావు? సరిగ్గా తింటున్నావా లేదా? అమ్మా తింటున్నానే, మొదలెట్టుకేక. వీళ్ళంతా ఎవర్రా? వీళ్ళు మా ఫ్రెండ్స్ అమ్మా. నమస్తే. పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను ఈలోకి ఏదైనా చేసి తీసుకొస్తా. సరే అమ్మా, పదండ్రా. జరగరా బాబు, అర్జెంటు. ఏంట్రా బాబు, మీ నాన్న దొంగతనం చేసినందుకు చేతులు కాల్చేస్తాడా? అదేరా మా నాన్న తీర్పు. ఏంట్రా బాబు, ఊర్లోకి రావడంతో ఇంత పెద్ద షాక్ ఇచ్చావు? మీ నాన్న పెద్ద శాడిస్ట్లా ఉన్నాడు కదరా. నేను ముందే చెప్పాను కదరా, మా నాన్నతో కాస్త జాగ్రత్తగా ఉండమని. ఏంటేంటి? అదే కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా. సర్లే కానీ రెస్ట్ తీసుకోండి, టైం చూసుకుని సాయంత్రం బయటకు వెళ్దాం. సరేరా బాబు. ఆహా, ఎంత బాగా ఆరేసింది. ఏటో పని చేస్తే పాతిక నష్టమని ఈ పిల్లకు పని చెప్పే బదులు నేను చేసుకోవడమే మేలు. ఎట్లా చేసిందో చూడు. ఏట్రా సూరి, ఇట్టా వచ్చావు? ఊరికినే వచ్చానత్త. లోపల వరుందా? ఉంది. వరా వస్తే వరా. ఏంటి, నాకేం చూడనుకున్నావా? అలా అరుస్తావే ఎందుకే అంత కోపం? ఇప్పుడు నేనేమన్నానని అలా అరుస్తున్నావు? ఏంటో చెప్పు, ఎందుకు పిలిచావు? సూరిగాడు వచ్చాడని పిలిచానే. అమ్మా, నాకెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా. నీకు అర్జెంట్ పని ఉండడమేంది? నీతో మాట్లాడడానికి వస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతావేంది? ఈ మధ్య నీకు పొగరెక్కువై బాగా బలిసి కొట్టుకుంటున్నావి. వసే వరా, వసే వరా. ఒరే సూరి, ఏమనుకో మాకురా. అదేదో తాతిక్కలో వెళ్ళిపోయింది కానీ ఇంకో పాలు మాట్లాడదు గానిలే. సర్లే అత్త, దాని గురించి నాకు తెలిసిందే కదా, ఇంకోసారి వస్తానులే. జాగ్రత్త, మరి అంత తొందరపడి చేసి తొప్పలని ఊడిపోతే ఈ ఒళ్ళోకి పని చేయి. నువ్వేట్రా పెళ్ళైన దగ్గర నుంచి ఈ మధ్య సున్నితం నేర్చుకున్నావు ఈ ఏతవా. రే కమ్మిర్చికి పైకి ఎక్కరా. ఈ ఏదవాళ్ళకి మధ్య ఊడికి ఒళ్ళొంగి సావట్లేదు. నమస్తే అయ్యా. కానివ్వండి కానివ్వండి. నమస్కారం. నమస్తే అయ్యా. ఏం రాజన్న, 7 పంటల పరిస్థితి ఎలా ఉంది? గత ఏడాది మీద బాగానే ఉన్నాయండి. తోంపోటు పెద్ద గేట్ లేదండి. ఎందుకైనా మంచిది ఓ పాలు మందు కొట్టేస్తే సరిపోద్దండి. వరా, ఏంటి నా మాట కొంచెం వినవే. కొయ్యమంటావా? నన్ను కొయ్యమంటావా? వరా, నేను చెప్పేది కొంచెం వినవే. ఏది కొయ్యమంటావా? అది కొయ్యమంటావా? నా వంక చూడవే, నేను చెప్పేది కొంచెం వినవే. వరా, ఆగు. ఈ పాదులే కట్టకపోయారా? పెట్టించేద్దాం. ఈ చెట్టుకాయ చూడు ఎంత పెద్దగా ఉంది, ఈ చెట్టుకాయ చూడు ఎంత చిన్నగా ఉంది. ఏటమ్మా నువ్వేటి ఎలాగొచ్చేసినావు? ఏం లేదు నాన్న, ఇంటికి వెళ్తూ నేను చూసి ఇలా వచ్చాను. నాకు కొంత ఆలస్యం అవుతుంది, నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏ సూరి, ఎలా రా? సరేనమ్మా, నువ్వు ఇంటికెళ్ళు.
అలాగే నాన్న. ఏం సూర్య ఇలా వచ్చావు? ఏం లేదయ్యా, ఊరికే వచ్చి. మొన్న మనం చేసిన బ్లడ్ క్యాంప్కి మంచి పేరు వచ్చింది ఊళ్ళో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మనం చాలా చేయాలి, ఊరికి మంచి పేరు తీసుకురావాలి సూర్య. ఏంటి నేను చెప్పేది వింటున్నావా? రే నీ అబ్బరే, మా బాబు తెలిసిందంటే కొంపలు అంటుకుంటాయిరా. నీ అయ్యా 2 రోజుల నుంచి అక్కడికి తీసుకెళ్తాను ఇక్కడికి తీసుకెళ్తాను ఊరేస్తున్నా. ఎక్కడికి తీసుకెళ్లేవరా అసలు? 4 గోడ్ల మధ్య తాగేదానికి అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు దొబ్బించుకోవడం? ఇక్కడ ఏం తక్కువైందిరా? కిక్కు తక్కువైంది మావా. ఏం కిక్కరా? పొలాల మధ్య తాగుతుంటే ఆ ఫీలే వేరేగా ఉంటది అసలు. అర్థం అక్కడ చేసుకోరా. బాంబులు ఉంటాయమ్మా. అది కూడా ఫీలే మావా. వీడి ఫీల్ కోసం ఏదన్నా చేసేలా ఉన్నాడు. మామా 2 పెగ్గులు వేస్తే వచ్చే కిక్కు కన్నా 2 కళ్ళతో చూస్తే పిల్లపచ్చు అందాలి. మరీ మొత్తం ఇస్తారా? ఆపేరా రే, ప్రస్తుతానికి దుకాణం మూసేయండి, రేపు చూద్దాం. మూసేదే లేదు నీ అబ్బా. నిన్న అసలు ఏంటి వరా, ఏంటే తప్పించుకుని తిరుగుతున్నావు? కొంచెం నేను చెప్పేది వినవే. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అది కాదే వరా, కొంచెం నేను చెప్పేది విను. ముందు నేను చెప్పేది విను. ఇకపై మన ఇద్దరి మధ్యన మాటలు జరగడానికి వీల్లేదు. ఏం మాట్లాడుతున్నావు వరా నువ్వు? ఇంకెప్పుడు నాతో మాట్లాడడానికి, నాతో కలవడానికి ప్రయత్నించుకు. అసలు నీ మొహం చూస్తేనే చిరాగ్గా ఉంది. వదలు. ఏంటే నన్ను వదిలేసి ఆడుకుంటున్నారు? సర్లేవే, మళ్ళీ మొదలు పెడదాం. ఏంటే సూరిగాడు మళ్ళీ పెళ్లి గిల్లి అని ఏడిపిస్తున్నాడా? ఇప్పుడు వాడి గురించి నాతో మాట్లాడకు. ఏంటే అంత కోపం? పాపమే, ఏదో సరదాగా ఆట పట్టించుంటాడు. దానికి నువ్వు ఇంత కోపంగా తీసుకోవడం ఏం బాలేదు. నేను సరదాగా ఉన్నంత వరకేనే, మితిమీరితే ఇలాగే ఉంటుంది. రండి ఆట మొదలెడదాం. మీ బాబు బాగా సంపాదించాడురా. ఇదంతా మా తాతల నాటి ఆస్తిరా. ఒక్కటి మాత్రం నిజం మామ, పల్లెటూరు అందాలే వేర్రా. ఆగరా, వెళ్దాం పదరా. రే నడవరా. ఒక్క నిమిషమా. నడువు బే. ఒకసారి రండి మావా. ఏమైందిరా? ఆస్తి అక్కడ కూడా ఉంది మావా. ఆస్తి ఏముందిరా? చాలేరా ఒకసారి. రే ఏంట్రా? ఏం ఫిగర్ మావా, సూపర్ రా. ఏది ఇవ్వరా మామ, చూస్తా. సార్ చాలరా. రే ఊరుకోండ్రా బాబు, ఇది అసలే పల్లెటూరు. ఎవరైనా విన్నారనుకో కొంపలు అంటుకుంటాయి. లేదురా, జీవితం బొగ్గైనా సరే అది నాకు కావాల్సి. అవునరా. ఒక్కసారి రా మావా ప్లీజ్. వద్దురా బాబు, మా నాన్న సంగతి నీకు తెలిసిందేగా. నమస్తే అయ్యా. నమస్తే. ఎప్పుడు వచ్చారయ్యా? 2 రోజులైంది. ఉంటానయ్యా. సరే. ఆయన చూసారా? చూసాం. ఆడికో చేయలేదు చూసారా? అవును. ఆడు చేయి తీసింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరు? ఇంకెవరు, మా నాన్నే. నాన్న ఎందుకు? నీలాగే తెంగరాశాలు వేసాడు, అందుకనే చేయి తీసేశాడు. ఏంట్రా మీ నాన్న కాలు చేతులు అంటే అంత ఇష్టమా? మా నాన్న సంగతి మీకు ఇంకా పూర్తిగా తెలియదురా. పదండి. పదరా పదరా. రే ఏంట్రా? నీ అబ్బా ఏమైందిరా? ఆ పిల్ల సూపర్ రా, మర్చిపోలేకపోతున్నా. ఏమైందిరా? వీడి కొల్లు బాగా తిమ్మిరెక్కేసి కొట్టుకుంటున్నాడు ఎదవా. రే ఆడెవడో దొంగతనం చేత్తో చేస్తే మా నాన్న చేతులు కాల్చేశాడు. మరి ఈ పరిస్థితి అయినా పర్లేదు మావా, నాకు అది కావాలి.
అరే మామ చుడిదార్లు బ్యాన్ చేస్తే బాగుంటుందిరా. అందరూ లంగావని వేసుకుంటారు సిటీలో కూడా. నిజమేరా మామ, కరెక్ట్ చెప్పు. పల్లెటూరులో కూడా ఇలాంటి ఫిగర్లు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నాడు రా. ఒక్కసారి ఇచ్చేది చచ్చిపోయినా పర్లేదురా. రే బాబు నోర్మేయండిరా, దండం పెడతాను రా. ఫిగర్ ఏముందిరా మామ, చెయ్యి వేస్తేనే కందిపోయేటట్టుంది. రాయ్ చెయ్యి వేసి చూడరా, నువ్వెక్కడే చచ్చిపోతావు. సారీ ఉండరా మామ. సారీ, మా వాళ్ళకి మన ఊరి సంగతులు సరిగ్గా తెలియవు. సారీ, మీ నాన్నకు తెలిస్తే వీళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా రాజాబాబు. తెలుసు సారీ, మా వాళ్ళతో నేను మాట్లాడతాను. మీరు నచ్చ చెప్పుకోండి రాజాబాబు. నేను మాట్లాడతాను, వెళ్ళు. ఆడికి భయపడేది ఏంట్రా? ఏంట్రా ఆడికి భయపడేది? రే నోరు మూసుకుని పదండి రా. రాజులు అయ్యా వస్తున్నానయ్యా. రెడీయా? రెడీ అయ్యా. లగేజ్ తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగేనయ్యా. ఏమే రెడీ అయ్యావా? వస్తున్నానండి, వస్తున్నాను. ఎంతసేపే? వెళ్దామా? వెళ్దాం. ఏర్రా నీ ఫ్రెండ్స్? ఊరు చూడడానికి బయటికి వెళ్ళారు నాన్న. మీ అమ్మ నేను పక్క ఊరు పెళ్ళికి వెళ్తున్నాము, 2 రోజులు ఆగొస్తాము, జాగ్రత్తగా ఉండండి. సరే నాన్న. ఆడేమైనా చిన్నపిల్లడా, జాగ్రత్తలు చెప్తున్నారు. వాడు ఎప్పుడు నాకు చిన్న పిల్లాడేనే, జాగ్రత్త. సరే నాన్న. అమ్మయ్యా, సరసకు రారా సాహస వీరా, సరసకు రారా సాహస వీరా, సోకులు నీవే కదా, తొందర పడితే గందరగోళం, నిందులు నీకేనురా, రారా చలరేగా ఇక జాగేలా, ఇటు రారా సొగసంత సరతో చేరా, పగటికి రాత్రికి తేడా లేదు, చీకు చింతకి తాగే లేదు, అందాలంటకి హత్తే లేదు, నాకన్నే అందం నీ కళ్ళ బంధం, నన్ను దాటి పోలేవురా, వేడెక్కే దేహం తీరాలి దాహం, నీ జోరు చూపించరా, రారా చలరేగా ఇక జాగేలా, ఇటు రారా సొగసంత జరతో చేరా, పగలుకు రాత్రికి తేడా లేదు, చీకు చింతకి తావే లేదు, అందాలంటకి హత్తే లేదు, అరసకు రారా సాహస వీరా, సోకులు నీవే కదా, తొందర పడితే గందరగోళం, నిందులు నీకేనురా. ఇక రోజు మనకి జాగార మేరా, ఇక రోజు మనకి జాగార మేరా, శృంగార పాఠాలేరా, నీ మీద మోహం రేపింది తాపం, తపనంత తీర్చేయరా, రారా చలరేగా ఇక జాగేలా, ఇటు రారా సొగసంత సరతో చేరా, పగలుకు రాత్రికి తేడా లేదు, చీకు చింతకి తావే
గందరగోళం ఇందులు నీకేనురా రారా చలరేగా ఇక జాగేలా ఇటు రారా సొగసంత సరతో చేరా పగటికి తేడా లేదు చీకు చింతకి తాగే లేదు అందాలంతకి హత్తే లేదు రేయ్ సుబ్బి రేయ్ బయటికి రా. ఏంట్రా సూరి ఇలా వచ్చేసావు? మీ ఇంటికి పవన్ కళ్యాణ్ వచ్చాడని చూసి వెళ్దామని వచ్చాను. అరే జోకులు ఆపురా బాబు. మరి ఇంకేంట్రా, మా నాన్నకి 3 నెలల నుంచి పాల డబ్బులు బాకీ ఉన్నావని తెలుసు కదరా నీకు. అది కాదురా, కాస్త ఇబ్బందిగా ఉంది. రే ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే మా నాన్న నన్ను ఇంట్లోకి రానివాడు. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇస్తున్నావు, నేను తీసుకెళ్తున్నాను. ఇచ్చామా ఇచ్చే. అది కాదురా సూరి. సొల్లు ఆపి ముందు డబ్బులు తీరా. భలే వాడిరా, అబ్బకు దగ్గ కొడుకు అనిపించుకున్నావు. ఏంట్రో లెక్క తగ్గింది. తీ 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 అది ఒక్క నిమిషం. మా బాబుకు తగ్గ కొడుకునైతే మరో 3 నెలల తర్వాత వచ్చి ఉండరా. మా బాబుకు మించిన కొడుకుని కాబట్టి లెక్క తక్కువ అవ్వకుండా వెళ్తున్నాను రా. ఎరా బాయ్ ఇచ్చానా? ఇవాళ నా ఫిగర్ ఒంటరిగా వస్తుందిరా. ఇట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలేది లేదు. నోర్మైరా. ఏంటి వరా, ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పొలం దగ్గర ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నా. ఎన్నాళ్ళకు దొరికేవే నాకు. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడమంటావు? ఏంట్రా షాక్ అయ్యారా? ఇదేరా నేను. వాడేదో నోటి దోటితో బయటికి వాగేశాడు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు కలిసే. నిన్ను చూస్తేనే నా నరాలు జివ్వమంటాయి. చాలా కంట్రోల్ చేసుకున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. ఇప్పుడు వచ్చిందే కరెక్ట్ టైం. రావే. అది వెళ్ళిపోతానేరా, ఇదొంది కదరా. సూరి, నేను వరా తోటలో నడుచుకుంటూ వస్తుంటే అక్కడ రాజాబాబు వాళ్ళు వరాన్ని ఆపేశారు. ఎక్కడున్నావు?
ఏమైందిరా? వెతకండిరా దాన్ని. అక్కడుందిరా. నన్నే కొడతావే? హలో హలో అంకుల్, రాజా? రాజా రాజా రాజాకేమైంది? రాజా మీరు త్వరగా రండి, అంకుల్. రాజాకేమైంది చెప్పరా? అయ్యా ఏమైందయ్యా? ఏమైందయ్యా? రాజా రాజా బిడ్డ బిడ్డ ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? బిడ్డ ఏమైంది బిడ్డ? చెప్పరేరా బిడ్డ. రే మామ, లెగరా రే. లెగరా రే రే రాజా, మామ. లెగరా. లెగరా ఏమైందిరా? రే మామ, లెగరా రే. అరే చెప్పరేంట్రా? చెప్పండ్రా ఏమైందిరా? మేము ఎక్కడికి కూర్చున్నా అంకుల్, వరలక్ష్మి వచ్చింది, రాజాతో మిస్బిహేవ్ చేసింది. రాజా ఒప్పుకోపోయేసరికి చంపేసి పారిపోయింది అంకుల్. ఏంటిరా? ఇటే వెళ్ళిపోయింది అంకుల్. రాజులు అది ఎక్కడున్నా తీసుకొచ్చి చెప్పరా నాకు. సరేనయ్యా. ఏరా మీ కుటుంబాన్ని నా సొంత మనుషులుగా చూసుకున్నాను రా, కానీ మీరు నాకు చేసిన ద్రోహం ఏంటి? తిన్నింటి వాసాలు లెక్క పెడతారా? ఎక్కడ్రా నీ కూతురు? అయ్యా నిజంగా అది ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదయ్యా. చిన్నపిల్లయ్యా, దాన్ని వదిలిపెట్టండి అయ్యా. అయ్యా అది అమ్మాయికురాలయ్యా, ఈ హత్య చేసి ఉండదయ్యా. ఎవడికి చెప్తావు? అయ్యా. అది చేయకపోతే దాన్ని ఎక్కడ దాచారా? మాకు అరే దాన్ని ఎక్కడ తెలియదయ్యా. దాచారు? మీరైనా చెప్పండి రా. అరే నువ్వైనా చెప్పరా. నిజంగా మాకేం తెలియదయ్యా. అరే రాజులు అయ్యా, వీళ్ళు ఇలా మాట వినరు గాని అది దొరికే వరకు ఎవడిని ఊరు పొలం మీద దాటనివ్వద్దు. ఎవడన్నా దాటడానికి ప్రయత్నించాడో అడ్డంగా నరికే.
నమస్తే సార్. ఏరా ఏమున్నాయి? పూరి ఇడ్లీ వడ. ఒక్క ప్లేట్ ఇడ్లీ రెండు సరే. పూరి అలాగే పూరి అంట అదే ముందు దానికి పెట్టరా, దానికి పెట్టు. బాగా తినవే, ఎలా? బాగా తిను. మొహం వేసుకుని నువ్వెక్కడా తగ్గవే. మా బాబు ఎప్పుడు అంటుండేవాడే పాల దగ్గర పాపల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని. పాల దగ్గర జాగ్రత్తగానే ఉన్నానే, పాప దగ్గర దొరికిపోయినాయి. ఖర్చు రాసుకో, ఇంటికి వెళ్ళగానే మా అమ్మని అడిగి ఇచ్చేస్తా. నీ ఖర్చులన్నీ ఎలాగా నువ్వే ఇస్తావు, మరి నా ఖర్చులు ఎవడిస్తాడే? అది కూడా నేనే ఇస్తాను, అప్పు రాసుకో. ఈ తొక్కలో పౌరుషానికి ఏమీ తక్కువ లేదే. పరస ఎవడో కొట్టాడే. ఇవా తంతా. సర్లే ఏదో చేద్దాం. కర్మరా బాబు. మా అమ్మ ఏం కావాలి బిడ్డ? డబ్బులు ఎవరో లేకపోతే పోరిని గడ వదిలే. ఇదిగో అమ్మా, వాళ్ళ డబ్బులు కూడా తీసుకో. అట్లానే బిడ్డ. భయ్యా నువ్వు మా డబ్బులు ఇవ్వడం ఏంటి భయ్యా? పర్వాలేదు భయ్యా. ఏ ఊరు నుంచి వచ్చారు? పక్కన నుంచి వచ్చాం భయ్యా. అమ్మాయి ఎవరు? అర్థమైంది, వెళ్దాంరా. ఎక్కడికి భయ్యా? ఉండటానికి ఇల్లు ఉండాలి కదా. అవును భయ్యా, రా వెళ్దాం. సరే. ఎక్కడికి? నేను చెప్తున్నాను కదా, నువ్వు రా. ఏం మాట్లాడు, నువ్వు లోపలికి వెళ్ళి ఎక్కువ పోనీ భయ్యా. నా పేరు జానీ, ఇక్కడ ఆటో స్టాండ్కి ప్రెసిడెంట్ని. ఇక్కడ ఏ సమస్య వచ్చినా నేనే సెటిల్ చేస్తా. బాగా భయ్యా. ఈ హైదరాబాద్ సిటీలో జానీ పేరు తెలియనోడు ఎవ్వడూ లేడు. నాకు ఇదంతా తెలీదు, ఆపేమని ఫస్ట్. రండి, దిగండి. ఇదే మన ఇల్లు. సుభద్ర, ఎవరండి వీళ్ళు? వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు. నమస్తే. నమస్తే. ఇవాళ నుంచి ఇక్కడే ఉంటారు. ఇక నుంచి ఏం కావాలో చూసుకో. వెళ్ళమ్మా, లోనికి పో. నీకేం భయం లేదు, మీ అన్నయ్య ఇలాంటి లోనికి పో. వెళ్ళు భయ్యా. నువ్వు మా వల్ల ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు. మా ఊరు తెలీదు, పేరు తెలీదు. ఎందుకు భయ్యా? ఒక్కసారి టెన్షన్ పడకపోయా, నేనున్నానుగా, నేను చూసుకుంటా. తెల్లవారేసరికి జాబ్ చూస్తా, జాయిన్ అవుదు కానీ టెన్షన్ పడుకు. వెళ్ళి లోని. నా వల్ల నువ్వు చాలా టెన్షన్. ఏం కాదులే భయ్యా, మనిషిని నమ్మాలి. నేనున్నా కదా. లోనికి పద. థ్యాంక్ యూ. ప్లీజ్ కొంచెం మెల్లిగా మాట్లాడవే, ఆడు వింటాడే. రేపు నుంచి మనం ఇక్కడే ఉండాలి. ఏంటి, మన ఇద్దరం కలిసి ఒకటే గదిలో ఉండాలా? అసలు ఏమనుకున్నాడు వాడు మన ఇద్దరి గురించి? అలా నసుకుతావేంటి చెప్పు. మన ఇద్దరం లవర్స్ అని ఊరి నుంచి లేపుకొచ్చానని అనుకుంటున్నాడే. చిచ్చి, నీతో నేను లేచిపోవడం ఏంటి? ఇదేమన్నా నాకు పండగ ఏంటే, కానీ తప్పదే కొన్ని రోజులు నా గురించి భరించవే. లేదు, నీతో కలిసి ఉండడం కుదరదంతే. అది కాదే, సిటీలో ఎంతకంటే మంచిలు మనకు దొరకదే. నా మాట వినవే కొంచెం. అయితే వస్తే ఊర్లో అంతా సర్దుకున్న తర్వాత మనమే నిజం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామే. అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టవే. నా మాట వినవే. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానే. కాళ్ళు పట్టుకుంటానన్నా నా మాట వినవే. సర్లే కానీ ఒకే రూమ్ లో ఉన్నామని చెప్పి నాటకాలు వేసావనుకో, నా సంగతి తెలుసుగా. ఈ సంగతి నాకు బాగా తెలిసే. ఈ మూలలో ఆ మూలలో ఎక్కడో దగ్గర పడుకుంటానే, సరేనా? సర్లే ఏడు. అన్నా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇట్లొచ్చినావు? అన్న, మొన్న కుర్రోడు గురించి చెప్పాను కదా, అతడే మా ఊరోడే. పిలువు, ఇక్కడ పిలువు. ఏ సూరి, లేరా. నమస్తే సార్. నమస్తే. ఆ కుర్రోడిని నేనేనండి. ఇతని గురించేనా? ఇతనే అన్న. మంచిగా చేసుకుంటావా జాగ్రత్త? సరే సార్. సరే అయితే రేపటి నుంచి రా. ఓకే సార్. శ్రీధర్, అదేదో చూడు. చూపిస్తాను అన్న.
ఏంది అలా కూర్చున్నావు? ఏం లేదు చెప్పు. నీ గురించి ఏం తెచ్చినా చూసుకో. ఏంటి? నీకు బట్టలు లేవని తెచ్చానే. ఇదిగో ఇది చూడు. ఇదేంటి? చుడిదారా? నేను ఎప్పుడైనా వేసుకున్నానా? నన్ను అడగకుండా ఎందుకు తెచ్చావు? నీకు బాగుంటుందని తెచ్చానే. నాకు బాగుంటే సరిగ్గా చూడు, నీకు నచ్చుతుంది. నాకు నచ్చదు. నీకు నచ్చితే తీసుకొస్తావా? నువ్వు ఇలా చేస్తే నేను మా ఊరు వెళ్ళిపోతాను. ఒసే, ఈ పరిస్థితుల్లో వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదమే. నాకేం భయం లేదు. నేనేమైనా కావాలని చంపానా? ఒసే, మూర్ఖంగా మాట్లాడికి. నువ్వు ఏ ఉద్దేశంతో చంపినా నీలకంఠానికి కనిపిస్తే నేను గ్యారంటీ చంపుతాడే. అందుకని ఇక్కడే ఉండాలా? ఉండాలి, కొంతకాలం తప్పదు. నాకు ఇక్కడేం బాలేదు. ఇక్కడ బాగోపోతే ఏ ఊటీయో కొడైకెనాలో తీసుకెళ్ళమంటావు చెప్పు, అదే చేస్తాను. ఒసే, నీకు ఇక్కడ నచ్చకపోతే వెళ్ళి ఊరి మీద తిరక్కే. నీలకంఠం మనుషులు వచ్చి మొత్తానికి ఎత్తుకుపోతారు. మళ్ళీ నిన్ను రక్షించడం నా వల్ల కాదే. ఇప్పటికే నా జీవితం సగం సంకనాకపోయింది. నేనేమన్నా నిన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా? ఒసే, ఎంతగా అలా అరుస్తావు? ఆగవే. పోరా. ఛీ, ఇది ఇంక దీని జీవితంలో మారదు. ఛ! ఎవరిది ఇది? కొత్త నెంబర్గా ఉంది. సరే చూద్దాం. హలో. రే సత్తి, నేను రా, సూర్యని మాట్లాడుతున్నాను. సూరి, మీరిద్దరు బాగున్నారా? మేమిద్దరం బాగానే ఉన్నారా? ఎక్కడున్నారా? హైదరాబాద్లో రా. అంతా బాగానే ఉందిగా. మాకేం ఇబ్బంది లేదురా, అంతా సవ్యంగానే ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి రా. నీలకంఠ ఏమన్నా మా గురించి మనుషులు పంపించాడా? మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊళ్ళోకి రామాకండి రా. ఏరా, దేనికి? ఇక్కడ నీలకంఠ మనుషులను పెట్టి ఓ బేబచ్చంగా ఎతికిచ్చేస్తున్నాడు రా. అరే మీరు దొరికితే మామూలుగా ఉండదురా మామ. ఒరే మామ జాగ్రత్త రా. హలో 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 అన్న, రాజు అన్న. ఎక్కడ్రా వాళ్ళు? తెలీదన్నా. చెప్పరా. హైదరాబాద్లో. నీ జడ చాలా అందంగా ఉంది. అవును, సూర్యేడి కనిపించట్లేదు. నాకేం తెలుసు? అదేంటి, ఎప్పుడు చూసినా మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరిద్దరు? మాది అమలాపురం పక్కన బట్టుపాలెం. అవునా, మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఊర్లో నీలకంఠం అని పెద్ద జమీందారు ఉన్నాడు. అక్కడ మా నాన్న పనిచేస్తాడు. అవునా? ఆ రోజు ఏమైందంటే సూరి రా రా, నీ గురించే మాట్లాడుకుంటున్నా. కొంచెం దాహం వేస్తుంది, కొంచెం వాటర్ తండి. తెస్తాను. పిచ్చిదానా, ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు అసలు? లోపలికి రాబోయ్, లోపలికి రా. పేరు అడిగితే చిన్నప్పటి నుంచి ఏం జరిగిందో అంతా చెప్పేస్తావేటే? లోపలికి రా. లోపల పడుండు. పిచ్చిగా నెక్కిందంటే నేను ఒక్క నిమిషం లేట్ అయి ఉండంటే మొత్తం చెప్పేసి. ఏం జరిగేది? ఏం జరిగేదంటావేంటే? నీ ప్రాణాలు పోతాయి దానికి చెప్తే. పోతే పోని, ఏదో ప్రాణాలు. నీవి ఏదో ప్రాణాలే, నా ప్రాణాలు నాకు చాలా ముఖ్యం. నేను మా అమ్మ నాన్ని చూడాలి. అమ్మ నాన్న ఏమన్నా పక్క వీధిలో ఉన్నారనుకుంటున్నావు ఇప్పుడు తీసుకురావడానికి? ఇదంతా నాకు తెలియదు. అమ్మ నాన్ని చూడాలంతే. ఇప్పుడు అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను? ఇప్పుడే చూడాలి. తల్లి నీకో దన్నమే. ఒక మూల పడుండే అక్కడ ఇక్కడ ఏం వాక్కున్నాని రేపులాగా ఏదో ఏడుస్తాను. ఎందుకు అరిచేవే? ఏమైంది? మా అమ్మని నాన్ని ఆ నీలకంఠ నరికి చంపేశాడంట. ఏంటి, ఏం మాట్లాడుతున్నాను? నిజం. ఆ నీలకంఠ మమ్మని మా నాన్ని నిర్దేశంగా అలాంటిది ఏమీ లేదు. నీకు కల వచ్చింది, పీడకలే. లేదు, అలాంటిది ఏమీ లేదు. నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. నా మాట విని కళ్ళు మూసుకుని పడుకోవే. అలాంటిది ఏమీ జరుగుండదు. నువ్వు కల కన్నావు అంతే. అందాల చందమామ చినబోయేనెందుకమ్మా మేఘాల చాటునా దోబూచులాడెనమ్మా. అందాల చందమామ చినబోయేనెందుకమ్మా మేఘాల చాటునా దోబూచులాడెనమ్మా. అందాల చందమామ చినబోయేనెందుకమ్మా.
మనసులోన ఎగసేటి బాధ నిలిచేది కాదులే మేఘాలలాగా చిరుగాలి తగిలి అది చెదిరిపోవులే చిన్ననాటి చెలిమి నీ చెంత చేరి ఓదాచమన్నది ఈనాటి చెలిమి నిన్ను చేరదీసి ఒడి చేర్చమన్నది నీ మదిలోన ఏ కపటం లేదమ్మా ఏ కష్టాలు నిన్ను చేరలేవమ్మా ఈ రేయిలోన నీ దిగులు మరచి నిదురించు నేస్తమా అందాల చందమామ చినబోయేనెందుకమ్మా మేఘాల చాటునా దోబూచులాడెనమ్మా నువ్వు కన్న కలలు నెరవేరునాడు ఇది తీపి గురుతులే చిరుదివ్వెలాంటి ధైర్యం చాలు ఏ బాధ లేదులే నేను కన్న ఊరు నీ కన్న వాళ్ళు నేను చూసి మురియులే ఆ తృప్తి చాలు ఏ కష్టమైన నీ కట్టు కాదులే నీ చిరునవ్వే నేనెప్పుడు కోరేది నీ చిరుకోపం నేనెప్పుడు చూడాలి నీ తోడు నేనై పసి పాప నీవై నేలాలి పాడరా అందాల చందమామ చిన్నబోయేనెందుకమ్మా మేఘాల చాటునా తోబూచులాడెనమ్మా వదిన పిల్లల దగ్గర నుంచి ఇంతవరకు ఫోన్ రాలేదు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో మామ సూర్యగాడు ఫోన్ అమ్మా అమ్మ వరా బాగున్నావా తల్లి మేము బాగానే ఉన్నామమ్మా ఏమిటమ్మా ఇదంతా నాన్న నిన్ను అమ్మని చూడాలనుంది అంటే మాకేనా లేదమ్మా నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నీ గురించి మీ అమ్మ బెంగ పెట్టుకుంటురా అన్నం కూడా సరిగ్గా తింటలేదు ఇటువంటి ఇటువంటి నేను మాట్లాడతాను అమ్మవారా అమ్మా ఎలా ఉన్నావు తల్లి బాగానే ఉన్నానమ్మా జాగ్రత్త అమ్మా చెప్పత్తా బాబు సూరి వారా బాధ్యత నీదే నీ మీద నమ్మకంతో ఇక్కడ బతుకుతున్నావురా నువ్వేం భయపడకత్తా నేను నీకు మాటిస్తున్నాను వారికి ఏం కాకుండా ఇంటికి తీసుకొచ్చి బాధ్యత నాది సూరిగాడు ఉన్నాడే దాని గురించి మనకెందుకే బెంగ సూరి ఆ నీళ్ళకంటే మనుషులు మిమ్మల్ని ఎతుకుతున్నారా జాగ్రత్తగా ఉండండి సరేనమ్మా వరాకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకోనన్నా మేము ఇక్కడ బాగానే ఉన్నాం మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి ఉంటానమ్మా సూరి మేము ఉన్నాం కదరా నేను చూసుకుంటాం లేరా మీరు జాగ్రత్తగా ఉండండి రా ఉంటాము
అబ్బా వరలక్ష్మి, ఏంటి అది కాదే, కొంచెం టీ పెట్టివ్వే. తలపోటు వస్తుంది, కొంచెం టీ నిన్నవన్నీ పెట్టి పెళ్ళాం ఇవ్వవే. అనుకున్నావా, పని మనిషి అనుకుంటున్నావారా? నీకు టీ పెట్టివ్వడానికి వెళ్ళి ఆ పక్క బట్టలెత్తు మొద్దెదవా. కొట్టమల్లి టీ కూడా పెట్టదు, తలపోటు వస్తుంది. దీని గురించి మళ్ళీ అన్నీ చేసి అబ్బో చూస్తుందా మళ్ళీ ఎగురుతుంది. ఎగురు, ఇంకా బాగా ఎగురు. రాదే అది. రేయ్ సచ్చినోడా, ఆ బ్యాగ్ అంది సావట్లేదు, తీసి చావచ్చుగా. టీ పెట్టమంటే పెట్టవు, కానీ నీ గురించి బ్యాగులు తీయాలంటే తీసుకోవే పొట్టిదన్నా అని. తిరుగు పడుకో ఏదో చేద్దాంలే. బాబోయ్ చెయ్యా మార్కెట్కి వెళ్దామన్నావుగా, పద వెళ్దాం. వెళ్దాం అన్నానా? సరే అయితే పద. సరే ఉండు, వస్తా. ఏంటే చూస్తూ వెళ్ళిపోతున్నావు? వచ్చి కట్టొచ్చు కదా. నేను కట్ను. వస్తే పెచ్చదన్న నీ గురించే తెగిందే ఇది. మొత్తం చేరగొట్టేస్తావేంటి? నీకు దెబ్బలు తగిలినా బలుపు తగ్గలేదు. తగ్గదే, నా బలుపు ఇంతే. మొత్తానికి చేరగొట్టేస్తావేంటే నువ్వు? నీ కక్ష అంతా నా మీద తీర్చుకుంటావా? ఇలా లోపలికి. వారా, సూర్య అంటే ఎందుకు నీకంత కోపం? వాడి పేరు నా దగ్గర ఎత్తకు. పిచ్చిగా మాట్లాడకు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా. తనంటే ఎందుకంత కోపం నీకు? అయినా మీరిద్దరు ఇష్టపడే కదా అంత దూరం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చారు. చిచ్చి, వాడిని నేను ప్రేమించడం ఏంటి? వాడంటే నా కోపం. కొన్ని కారణాల వల్ల వాడితో కలిసి ఉండాల్సి వస్తుంది అంతే.
సరే ఆ కారణాలేంటి నేను అడగనులే కానీ అతను నీ కోసం చాలా కష్టపడుతున్నాడు కదా. కష్టమా పాడా నాపై పెత్తనం చలాయించడానికే వాడికి బిల్డప్ అంతా. ప్రతిదానికి నాతో గొడవ పడుతూ ఉంటాడు. నేను అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. నన్ను ఎప్పుడు ఓడించడానికే ప్రయత్నిస్తుంటాడు. అతను నిన్ను వదిలి వెళ్ళిపోతే చంపేస్తా. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఖచ్చితంగా చంపేస్తా. వాడు జీవితాంతం నా చేతిలో తిట్లు తింటూ తన్నులు తింటూ ఉండాల్సిందంతే. ఎందుకు నవ్వుతున్నా? పిచ్చిదాన, నీకు వాడి మీద ఉన్నది కోపమో కస కాదు, ప్రేమ. చిచి, ప్రేమ? ఓ మాట చెప్పనా, వాడు నీకోసం ఇంతకు తెగించాడంటే నీ మీద ప్రేమ ఉండబట్టే. ఇప్పటికైనా సూరిగాడి ప్రేమను అర్థం చేసుకొని ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఎందుకో చెప్పు. నా కొడుకుని చంపి మీరు దాన్ని దాచి నాతో నాటకాలు ఆడతారన్నా. అది గనక దొరికితే దాన్ని నరికి నరికి చంపేశారే. ఏంట్రా నువ్వు నరికిది? నా వరకేమన్నా జరగాలి, నేనే నిన్ను ముక్కలు ముక్కలు కింద నరికి చంపేస్తా. ఒరే సూరి, ఏం జరిగిందిరా? వరలక్ష్మికి ఏమైందిరా? సిటీ నుంచి ఈడు మనుషులు ఎత్తుకొచ్చేసారత్తా. నా బిడ్డను ఏం చేసావయ్యా? నిజంగా నాకేం తెలియదు. నీ కూతురే నా కొడుకుని చంపి పారిపోయింది. అయ్యా, అసలు జరిగింది మీ కొడుకు స్నేహితులు చెప్పింది కాదయ్యా. అసలు ఏం జరిగిందంటే రాజులు అయ్యా, వరా దొరికిందా? ఇంకా దొరకలేదయ్యా, వెతుకుతూనే ఉన్నామయ్యా.
నిన్ను వరాన్ని తీసుకురామని నా మనుషులు సిటీకి పంపించిన మాట వాస్తవమే, కానీ వర అక్కడ దొరకలేదంట. మామా నువ్వేం కంగారు పడకు, వరని ఇంటికి తీసుకొచ్చి బాధ్యత నాది. అరే సూరి సూరి మేము కూడా వస్తాం రా. వద్దురా వద్దు, వర నేనే తీసుకెళ్ళాను, నేనే తీసుకొస్తాను. వస్తే వరతో రా, లేకపోతే నువ్వు కూడా రావద్దు. సరేనా? ఏమండి వరా సూరి నిన్నటి నుంచి కనపడట్లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు అదే అర్థం కావట్లేదు. వాళ్ళ ఊరెళ్ళారేమో. చెప్పేసి వెళ్ళుంటే బాగుండేది కదా. ఏం సూరి, ఎక్కడికి వెళ్ళావు? వరా ఏదయ్యా? వరను ఎవరో ఎత్తుకుపోయారు. ఏం మాట్లాడుతున్నావు సూరి? ఎవరో ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వేం కంగారు పడకు, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఎత్తుకుదాం పద. నిన్ను గుర్తుపట్టాను రా, నా వర చెప్పు చెప్పు చెప్పు. చెప్తానన్నా చెప్తా అన్నా. ఇక్కడే అన్నా. ఏంట్రా ఈ ఇల్లు చూపిస్తున్నావు ఏంట్రా? ఇక్కడే అన్న వాడు ఉండేది. ఈ ఇల్లు నాదిరా. లేదన్నా ఇదే ఇల్లు అన్న. రండి. ఎక్కడ్రా? ఇక్కడే అన్న. ఈసారి అబద్ధం ఆడేవంటే నీ అంతు చూస్తున్నా అలా. పిల్లవరా ముఖేష్. అబ్బా ఆడెవడో ముఖేష్. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం చేసేవరా నా వారిని చెప్పరా? తెలుసు, నన్ను ఎందుకు అడుగుతావు? రేయ్ ఏం చేశారా నా వారిని చెప్పండి రా. అయ్యయ్యో సూరి, వరాకి ఏమైంది? ఈడసలా నీ మొగుడేనా? అదేంటి సూరి అలా మాట్లాడతావు? వరని ఏం చేశాడో ఈ నా కొడుకుని అడుగు. ఏంటండి మీరే ఏదో చేశారంటున్నారు వరని, అసలు ఏం జరిగింది చెప్పండి. నాకేం మళ్ళీ తెలియదు. నాకేం తెలియదంటావేంట్రా? నిజం చెప్పరా, చెప్పరా, చెప్పు. కొట్టొద్దు సూరి. రేయ్, సూరి. ఇప్పటికన్నా నిజం చెప్పు. ఏం చేసావురా నా వారిని? ఏం చేసావు? చెబుతాను రా, చెబుతా. ఆ రోజు హోటల్లో నీ జేబులో డబ్బులు కొట్టేసింది నా మనిషేరా. మిమ్మల్ని కాపాడినట్టు నటించి నా ఇంటికి తీసుకొచ్చి మీరు నన్ను పూర్తిగా నమ్మిన తర్వాత వరన్ నేనే కిడ్నాప్ చేశాను, తీసుకెళ్లి రంగేలకు అమ్మేశాను. ఏంటే చూస్తున్నావు? ఇవ్విటు. చూస్తావేంటి? నిలువు. ఇవ్వు. ఇంకా సరిపోలేదు, వెళ్ళి పట్రా. ఏంటి నువ్వు అసలు? నేనేంటో అతి కొద్ది టైంలోనే తెలుస్తుంది. మొత్తం మీ అందరికి కూతలేని కబడ్డీ అవుతుంది. నువ్వు నీ యొక్క ఆలోచించుకోండి. ఎక్కడ దాక్కుంటే ప్రాణాలు పోకుండా ఉంటాయో ఆ చోటు వెతుక్కోండి. నా కోసం నా సూరి వస్తాడు. ఎవడే సూరి? ఏం చేస్తాడు? వాడేమన్నా ఇంగ్లీష్ సినిమాల్లో చూపించే పెద్ద బాడీ గార్డ్ అనుకున్నావా ఏంటి? ఇక్కడ రంగీలా. రంగీలా అంటే ఎంతమంది కండలు తిరిగిన మగాళ్ళున్నా అక్క ముందు బలాదూరే తెలుసా? అరే కొర్ర నా కొడక, వచ్చామా, పని జరిగిందా, డబ్బులు ఇచ్చామా, వెళ్ళామా అనేటట్టుండాలి. అంతేగాని ప్రేమ గేమ ఏంట్రా? నా ప్యాలెస్కి వచ్చి నా మనిషిని ఎత్తుకెళ్ళడానికి నీకు ఎన్ని గుండెలుండాలరా? అరే ఈట్ చేయండి రా వీడిని. దాని కథ ఏంటి? మా
మాట ఇంట్లేదక్క. ఏం కావాలంట? ఆడాడ సూర్యుడంట వచ్చి మనందరినీ కబడ్డీ ఆడుకుంటాడంట. దీని తల్లి ఏంటే నీ గోల? ఏంటే పొగరబోతాను? ఎవడో వస్తాడు నన్ను కబడ్డీ ఆడేస్తాడన్నామంట. వదిలేదే. చూడు, నీకిక్కడ ఎంత అంగబలం ఉన్నా గుండె ధైర్యం ఉన్న సూరి ఒక్కడు చాలే. వాడొచ్చాడంటే నీకు జాతరే జాతర. పగటి కలలు కంటున్నావా? ఇది నా సామ్రాజ్యం. నా నుంచి నా వాళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది జరిగే పని కాదు. నీళ్లు నిశ్శబ్దంగా ఉన్నాయి కదా అని వాగులోకి దిగామంటే ముసళ్ళకు ఆహారం అయిపోతావు బాబా. హలో రంగీలా, చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నా సూరి పెళ్లి కొడుకుల దర్జాగా వస్తాడు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పటి వరకు నా వ్యాపారంలో నేను చూడండి వినంది నువ్వు చూపిస్తానంటున్నావు. సరేనే, నీకు టైం ఇస్తాను. నీ వాణ్ణి రమ్మను, వచ్చి నిన్ను నా కళ్ళ ముందే తీసుకెళ్ళమని చెప్పవే. ఏమే, నీ మాటలు వినటానికి చాలా వినసొంపుగా ఉన్నాయి గాని నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను నేను. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి ఓ మూలని పడి ఉండు. తప్ప ఆడి సంగతి ఏంటో చూడండి రా. నువ్వు చెప్పిన హీరో ఈడేనా? నువ్వు చెప్తుంటే ఏ మహేష్ బాబో ప్రభాసో అనుకున్నా. ఈడేంటే కూతంతున్నాడు. చూసావా ఎట్ట పడిపోయాడో? ఈడు నిన్నేం కాపాడతాడే? పాపా లబలబా. అరే ఇంటి తీసుకెళ్ళి అవతల బారేయండ్రా. నా మనసు నీకై విలపించే కన్నీరై నీ రాక కోసం తపించే. నువ్వు లేని లోకం నాకు చీకటే. నా మదిలో నీ రూపం చెదిరిపోదు. ప్రేమ మీద విధికి ఎందుకింతగా ద్వేషం? గుండె కోత బాధే ప్రేమ జంటకి వరమా. మనసు నీకై విలపించే కన్నీరై నీ రాక కోసం తపించే. ఏంటే అందరూ ఒక్కసారి కట్టుకుని వచ్చారు? మరేం లేదక్క,
వరలక్ష్మిని సూర్యుని చూస్తే బాధేస్తుంది. దయచేసి వాళ్ళని వదిలేయండి అక్క. హా, వదిలేస్తా. వదిలేసి నేను చెక్క భజన చేసుకుంటూ కూర్చుంటా. దాని మీద ఎంత పెట్టాను అదంతా ఎవడిస్తాడే? అక్క, ఇవి కూడా సరిపోవంటే చెప్పు. వరలక్ష్మి మీద మీరెంత ఖర్చు పెట్టారో ఓవర్ టైం చేసైనా సరే ఆ డబ్బు సంపాదించి మేము మీకు ఇస్తాం. నువ్వు చెంతలేని నాడు మరణమేలే నాకు తోడు, నువ్వు దూరమైన నాడు నరకమేగ నాదరి చేరు. కళ్ళు మూస్తే నీ చిరునవ్వే కళ్ళ ముందు కదలాడెనుగా, చిన్ననాటి జ్ఞాపకాలే తీపి బాధమదిలో రేపే. నేను చూస్తున్నా కదలగలేను, నీ కన్నీరు తుడవగలేను. నేను చూస్తున్నా కదలగలేను, నీ కన్నీరు తుడవగలేను. చెప్పలేని బాధ మంటలై ఎగసే ప్రేమ మీద విధికి ఎందుకింతగా ద్వేషం, గుండె కోత బాధే ప్రేమ జంటకి వరమా. నా మనసు నీకై విలపించ కన్నీరై నీ రాక కోసం అభించే. ప్రేమంటే తెలియని నాడు నా వెంట నువ్వున్నావు, ఆ ప్రేమ కోరిన నేడు నువ్వు నాకు దూరమయ్యావు. లోకమంత ఎదురు తిరిగిన నిన్ను నేను విడువగలేను. నా గుండె చప్పుడు వింటే నీ పేరే వినిపించునులే. ఈ జన్మైనా మరు జన్మైనా నీ ప్రేమే నే కోరేది. ఈ జన్మైనా మరు జన్మైనా నీ ప్రేమే నే కోరేది. నేను చేరలేక నరకమనుభవిస్తున్నా, ప్రేమ మీద విధికి ఎందుకింతగా ద్వేషం, గుండె కోత బాధే ప్రేమ జంటకి వరమా. నా మనసు నీకై విలపించ కన్నీరై నీ రాక కోసం తపించే. ఏయ్, లేరా, లే 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 లే. అరే, అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? అది నాకు కావాలి. ఏముందిరా దాని దగ్గర? ఎందుకు రాదంటే నీకంత పిచ్చి? నాకేసిన ఎంగిల్ రాది తీసుకెళ్ళి ఏం చేసుకుంటావు? వీడు 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 ఇలా 100 మంది దాన్ని వాడేశారా. 100 మంది కాదు, 1000 మంది వాడేసిన అది నాకు కావాలి. ఎందుకంటే అది నా ప్రాణం. నువ్వురా నిజమైన మగాడివంటే. నీలాంటి వాడు ఒక్కడు దొరికినా మా జీవితాలు ఇలా ఉండేవి కాదురా. ప్రతి నా మమ్మల్ని వాడుకున్నవాడే కానీ మమ్మల్ని ఎవ్వరూ అర్థం చేసుకోలేదురా. అందరూ మా శరీరాన్నే ప్రేమించారు, కానీ మా మనసుని ఎవ్వరూ ప్రేమించలేదు. నీ నమ్మకమే గెలిచిందిరా. మేమెంత ప్రయత్నించినా అది మాకు లొంగలేదు. అది నిప్పురా, తీసుకెళ్ళరా దాన్ని. అరే, దాన్ని వదిలేయండిరా.
ఏంట్రా సూరి, ఇదంతా మా అమ్మకి ఇచ్చిన మాట కోసం చేసావా? లేదే, నీ మీదున్న ప్రేమతో చేశాను. పగ ప్రతీకారం ఇద్దరి మగవారి మధ్య ఉంటాయి, 2 గ్రామాల మధ్య ఉంటాయి. కానీ ఆడా మగ మధ్య మాత్రం ఎప్పటికీ పగ ప్రతీకారాలు ఉండవు. ఉన్నా అవి ముందు స్నేహంగా, తరువాత ప్రేమగా మారి ఆ తరువాత ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునేంతగా మారతాయి. ప్రేమంటే 2 శరీరాల రాపిడి కాదు. ప్రేమంటే అనంతమైనది, కంటికి కనిపించనంత అందమైనది. ఏంట్రా చేతీసేసావు? నువ్వు నరికేస్తావనే. ఎద్దావా. నిజమైన ప్రేమికులారా, మీకు జిందాబాద్.